బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డరా, ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది. యేసు ప్రభు వస్తున్నాడు త్వరగా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మన గ్రూప్ లో కూడా ఒకటి వచ్చింది కదా, ఏంటది? ఎర్రని పెయ్య. ఈ ఎర్రని పెయ్య నిన్న మొన్న మంగళవారం 8వ తేదీ అది దహన బలిగా బలి అర్పించారు అని మన గ్రూప్ లో కూడా చూసాం, విన్నాం. దానిని బట్టి నేను మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే దేవుని బిడ్డరా, యెరూషలేములో దేవుని యొక్క 3వ మందిరము ఖచ్చితంగా నిర్మించబడాలి. యెరూషలేములో దేవుని యొక్క మందిరం యూదులకు ఖచ్చితంగా అక్కడ నిర్మించబడాలి. మరి నిర్మించబడాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను ఆధారము చేసుకొని అక్కడ ఎర్రని పెయ్యలు సుమారు 11 కావాలి. ఇప్పుడు దొరికింది 5. మరి దొరికింది 5 అయినప్పుడు మరి ఒకటి ఆల్రెడీ దహనం చేశారు కదా, బలిచ్చారు కదా, దాన్ని కాలబెట్టారు కదా అని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, వినండి దేవుని బిడ్డరా, ఎందుకు దానిని తగలబెట్టారు, దానిని బలిచ్చారు అని అంటే బాగా విన్నాం. ఎర్రని పెయ్య అనేది దాని మీద ఏ మత్స కూడా ఉండకూడదు. ఓకే, దాని మీద మొదటిగా ఏ మత్స కూడా ఉండకూడదు. రెండవది, ఎలాంటి జబ్బు కూడా కలిగి ఉండకూడదు. ఓకే, మూడవది, ఎప్పుడే కానీ కాడిమాన మోపు దాని భుజం మీద, దాని మెడ మీద ఉండకూడదు. నాలుగవది, తన శరీరం అంతా కూడా ఏకరీతిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు దాన్ని బలిచ్చారు కదా అని చెప్పేసి మన డౌట్. ఎందుకు బలిచ్చారయ్యా అంటే దాని మీద 2 నల్ల వెంట్రుకలు ఉన్నాయి. ఓకే, దాని మీద 2 నల్ల వెంట్రుకలు ఉన్నాయి. సో ఆ యాజకులు దానిని పరిశీలించి పరీక్షించి దీని మీద 2 నల్ల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఇది బలికి అర్హత లేదు అని ప్రాక్టికల్ గా ముందు జరగనటువంటి బలులు ఎలా అర్పించాలో ఈ ఎర్రని పెయ్యలని నిన్న జరిగిన బలి జస్ట్ ప్రాక్టికల్ గా అందులో అది అర్హత లేనటువంటిది ఆ ఎర్రని పెయ్య. కారణం 2 నల్ల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఆ నల్ల వెంట్రుకలు ఉన్నది అని చెప్పేసి దానికి అర్హత లేదు, దానికి యోగ్యత లేదని దాన్ని బలిచ్చేసి, అంతే తప్ప క్రీస్తు రాకడ కొరకు కానీ లేదంటే 3వ మందిర నిర్మాణం కొరకు కానీ అక్కడ బలి అర్పణ అనేది జరగలేదు.